ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం గురించి, విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి ఆయన ఒక్కడే పాటుపడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు గన్నవరం చంద్రబాబు నాయుడు గారు ఒక కారులో సీట్లు తగలడిపోయినటువంటి కార్యక్రమానికి, 2 గ్లాసులు పగిలినటువంటి కార్యక్రమానికి, ఒక కంప్యూటర్ పగిలినటువంటి కార్యక్రమానికి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, జగన్మోహన్ రెడ్డి గారిని నీ జనాన్ని తీసుకుని పోలీసులు లేకుండా నువ్వు రా, ఒక్కొక్కడు అంతూ తేలుస్తా, మీ కథ తేలుస్తానని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తా, ఆ గన్నవరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈడేవాడు మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడు అన్నటువంటి భయము, భ్రాంతి ఆ గన్నవరం ప్రజలకు కలిగించాడు. చంద్రబాబుని పిచ్చి హాస్పిటల్లో కానీ జైల్లో కానీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతాను, శాంతి భద్రతలను కాపాడుతాను, రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఒక శాసనసభ్యుడిగా గెలిచి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పటికీ 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉంటూ శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశాడు రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తానని చెప్పి. ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ ర్యాంక్ తీసుకున్న రోజు రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తానని చెప్పి ప్రమాణం చేశాడు. ఈ రాజ్యాంగం ఈ భారతదేశంలో ఉండగా ఒక ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగ వ్యవస్థను నడిపేటువంటి ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు పోలీసులు లేకుండా, బ్లాక్ హ్యాట్స్ గన్మెన్స్ లేకుండా సీఎంకు ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా వదిలేసి వీళ్ళిద్దరూ ముసుకేసుకుని ప్లేసులు చెప్పుకుని ఎక్కడన్నా కొట్టుకోవటం ఇది భారతదేశంలో సాధ్యం వద్దా? ఇటువంటి వాడిని ఏమనాలి? ఒకవేళ పిచ్చెక్కి తిరుగుతున్నాడంటే మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి, లేకపోతే ఇది ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో తిరుగుతున్నాడని చెప్తే జైల్లో పెట్టాలి. ఇటువంటి నీచపు మాటలు మాట్లాడుతూ వీడికి పిచ్చిని ఈ రాష్ట్ర ప్రజలకి ఇతను ఛాలెంజ్ చేయగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తాడా? సరే, ఆడు బ్రెయిన్లెస్ కిడ్ లోకేష్ తిరుగుతా వాడు మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి నీకు ఛాలెంజ్, నువ్వు రా దమ్ముంటే కొట్టుకుందాం తిట్టుకుందాం అంటే ఆడేదో పిల్లడు, ఆడి బ్రెయిన్లెస్ కిడ్, బ్రెయిన్ లేకుండా పుట్టాడు, ఆడికి రాజ్యాంగం గురించి తెలియదు, ఎప్పుడు వార్డు కౌన్సిలర్గానో లేకపోతే వార్డు మెంబర్ కూడా గెలవలేదు, ఆడేదో ఊహించుకుని ఆడి బాబుని చూసి ఊహించుకుని ఆ వచ్చేటువంటి పోకోడి బ్యాచ్ని చూసి ఆడేదో పిచ్చివాడు అవుతున్నాడు పిచ్చివాడు అనుకుంటే వాడి బాబు వీడికి కూడా ఎక్కించినట్టున్నాడు వాడి పిచ్చి. వీడు వాళ్ళ గన్నవరం వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్ అంట, మీరు రండి కొట్టుకుందాం అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతున్నా, ముందు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చెయ్యి, తర్వాత నీ ప్రతిపక్ష హోదా పోతుంది ఆటోమేటిక్గా, శాసనసభ్యుకి రాజీనామా చేస్తే దానికి కూడా చేసేయి. నీకున్నటువంటి బ్లాక్ క్యాట్ని నాకు అవసరం లేదు, నాకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు, నేనే పెద్ద తురుంగాన్ని, కత్తిరాందాసుని, నేనే పోటుగాడిని, ఎవడొచ్చిన ఎదురు నా ముందు నిలబడలేడు, కాబట్టి వాళ్ళు నాకు అవసరం లేదని చెప్పి కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజ్యాంగాన్ని నమ్ముకుని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని, దేవుణ్ణి నమ్ముకుని ఆయన అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఇటువంటి పిచ్చి ఛాలెంజ్లకి స్పందించడు. గన్నవరం వెళ్ళి స్పందించావు కాబట్టి నేనో వంశీనో మాకున్నటువంటి సెక్యూరిటీని వదిలేసి, అదేవిధంగా మాకు వచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి శాసనసభ సభ్యత్వాలను కూడా రాజీనామా చేసేసి మనం బయటికి చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు నిన్నే ఇంట్లో మమ్మల్ని మా ఇంట్లో అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడతారు. ఉపయోగం లేదు. మీ తమ్ముడు పశువుల డాక్టర్ అని చెబుతున్నావు కదా, ఆయనకి ఫోన్ చేయి,
ఫోన్ చేసి, వంశీ నేను పలానా నల్లమల ఫారెస్ట్లో ఉంటాను, నా జనాన్ని వేసుకుని నువ్వు నీ నాని వస్తాడు, ఎవడొస్తాడో మీరు రండి అని చెప్పు. లేదా ఆ పక్క బందర్ సముద్రంలో పోదాం, ఒక 20 కిలోమీటర్లు వెళ్తే అదంతా కూడా ఇక భారతదేశానికి సంబంధం ఉంటుంది, అదంతా అంతర్జాతీయ దీంట్లో పోతాయి. అక్కడ పడవల్లో వెళ్ళి కొట్టుకుందాం. దరిద్రం వాళ్ళు రాష్ట్రానికి పట్టిన శని పేడ విరగడవుతాయి. ఎందుకంటే ఒకవేళ మేము పోయామనుకో నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, నీతో పాటు వచ్చిన పొగటి బ్యాచ్ని కూడా వేస్తారు, దరిద్రం వదిలిపోద్ది. ఒకవేళ నువ్వు పోయావనుకో మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, మా శ్రేణి వదిలిపోతే నీ శ్రేణి వదిలిపోతే ఈ రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి శాశ్వత పీడ దరిద్రం మొత్తం వదిలిపోద్ది ఒక్క దెబ్బకే. చంద్రబాబు నాయుడు మైండ్ నుండి మాట్లాడుతున్నాడా? మెంటల్ హాస్పిటల్లో బాలకృష్ణ గారి సినిమాలు చూస్తున్నట్టు ఉన్నాడు ఈ మధ్య. ఖాళీగా ఉండి 2-3 ఏళ్ళ నుంచి. మొన్న ఆ సినిమా రిలీజ్ అయింది, దాని పేరేంటి, పండక్కి వీరసింహారెడ్డి. దాని ముందు ఆయన బట్టలు లేకుండా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు, అది చేసి కొడితే 10-15 మంది తలకాయలు ఎగిరిపోతాయి. అఖండ, ఈ పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూస్తున్నట్టు ఉన్నాడు. చూసి బాలయ్య ఈయన మీద పూడినట్టు ఉన్నాడు. ఆయన సినిమాల్లో చేస్తాంటే ఈయన బయటకు వచ్చి సినిమాలు ఈయన ఎవడ పెట్టుకోడు కదా, అందుకని ఈయన మైకులు ఎక్కడ కనపడితే అక్కడ బాలకృష్ణ సినిమాలో డైలాగులు, నేను ఒంటరిగా వస్తా, నేను ఒక చోటకు వస్తా, నువ్వు కూడా అసలు సీఎం నాకు సెక్యూరిటీ వద్దు, నేను వెళ్తాను చంద్రబాబు నన్ను పిలిచాడంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పర్మిట్ చేద్దా? లేదు, వీడికి ఉన్నటువంటి బ్లాక్ క్యాట్ వదిలేసి మీరు ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ కొట్టుకుని వస్తానంటే వీడిని పంపిస్తారా? వాళ్ళ ఇంటికాడ కూర్చోబెడతారు. ఈ పిచ్చి మాటలో, ఈ పోసుకోలు మాటలో, ఈ సొల్లు మాటలో వయసు వచ్చిన బుద్ధి లేకుండా పిచ్చివాడు వాగుతాడు. ఇవన్నీ నిజం అనుకుంటారు ఆ పిచ్చి తమ్ముళ్ళు. అనుకుని వాళ్ళు రెచ్చిపోతారు. రెచ్చిపోయి పోలీసు వాళ్ళని కొడుతున్నావా, ప్రెస్ వాళ్ళని కొడుతున్నావా, ఎవరిని కొడుతున్నావా చూడకుండా ఎవడవడం అయితే ఆడి బుర్రబాగలు కొడతారు. ఊరంతా తిప్పి కోర్టు తీసుకెళ్ళి సెంట్రల్ జైలుకి పంపిస్తే అప్పుడు అర్థం అవుద్ది వాళ్ళకి. ఈ అమ్మ వీడు పోకోడి గాడి ఎన్ని పోకోడి మాటలు చెప్పాడు, వీడి మాటలు మనం అయిపోయామని. వీడు దొంగల పడిన 6 నెలల కుక్కలం పోయినట్టు నెమ్మదికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆ తగలాడిపోయిన సీట్లని ఇవన్నీ చూసి అక్కడికి వెళ్ళి గన్నవరంలో, ఇప్పుడు గన్నవరం మీదకి వస్తాయని చెబుతున్నారు. ఏమన్నా వీడేవాడండి పిచ్చోడు వచ్చాడు, వీడు ప్రతిపక్ష నాయకుడు బ్లాక్ క్యాట్ గీక్ క్యాట్ పెట్టుకొచ్చి ముఖ్యమంత్రిని కూడా నువ్వు రా ముసుగులో మన ఇద్దరం కొట్టుకుందాం అని చెబుతున్నాడు. వీడికి మైండ్ చెడిపోయింది, పిచ్చి హాస్పిటల్ అన్న చేస్తాను, జైల్లో అన్న చేస్తాను. ఆ గన్నవరం ప్రజలు ఒకటే గోల్ చేస్తున్నారు. అక్కడ ఏమీ లేదు. ఈ లోకేష్ గారి మొన్న వెళ్ళి కరిచినట్టు ఉన్నాడు. తారకరత్నం చనిపోయినప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు 2 రోజులు రెస్ట్కి. ఆ రోజు ఏదో కొరికినట్టు కరిచినట్టు ఉన్నాడు ఈ పిచ్చుకొక్క. వీడికి ఎక్కింది ఆ పిచ్చి. ఎక్కి ఇక్కడికి వచ్చి ఇవన్నీ అసలు జరుగుతాయా భారతదేశంలో? ఒక 2 ముఖ్యమంత్రులు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీనో గన్మెన్స్ వద్దు, ఎవడొద్దు, పోలీసులు రావద్దు, మేమిద్దరం కొట్టుకుంటాం జనాన్ని వేసుకుని వెళ్తే అసలు ఈ భారతదేశంలో ఎక్కడన్నా పర్మిషన్ ఇస్తారా? ఓ ముఖ్యమంత్రులు కాదు, నేను మీరు ఎవడన్నా ఛాలెంజ్ చేసి కొట్టుకుందాం అని చెప్పి మన ప్రెస్లో మాట్లాడుకుని మేము వెళ్తామంటే మీ ఇంటికాడ మిమ్మల్ని, మా ఇంటికాడ మమ్మల్ని పెడతారు. రాజ్యాంగం ప్రకారం పనిచేస్తే పోలీసు వ్యవస్థలు, ఇక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ వ్యవస్థలు ఇవన్నీ. ఒకవేళ మేము చంద్రబాబు నిజంగా నాడు వచ్చాడు, నేను వంశీ వెళ్ళి కొట్టేసామనుకో, కొంచెం మేము వయసులో ఉన్నాడు ముసలాడు, ఒకటి పట్టుకొని పోతాడు, ఏమవుద్ది? ఆయన పైకి పోతాడు, మేమేం జైలుకి పోతాం. ఇవన్నీ పిచ్చి మాటలు పిచ్చెక్కి బాబు నువ్వు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాడు, కానీ ఆయన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, దేవుణ్ణి నమ్ముకుని రాష్ట్ర ప్రజల కోసం పరిపాలన చేసేటువంటి వ్యక్తి. నేను వంశీ నాకేమో నీ పిచ్చిలో సహాయం ఎక్కింది, ఎందుకంటే 2 సార్లు వంశీ 3 సార్లు తీసుకున్నాడు కాబట్టి నీ దగ్గర బీఫామ్ వంశీకి 30% ఎక్కింది. మేమిద్దరం రెడీ. నువ్వు బ్లాక్ క్యాట్ని పంపించే ముందు ఎప్పుడు రాజీనామా చేద్దాం చెప్పు. నేను వంశీ రాజీనామా చేసేస్తాం శాసనసభకి, నువ్వు కూడా చేసే, ప్రతిపక్ష నాయకుడు కూడా రాజీనామా చేసే, నీ బ్లాక్ క్యాట్ వెనక పంపించే, మా సెక్యూరిటీ వెనక పంపించేస్తాం. డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడుకుందాం, ఎక్కడ నల్లమల ఫారెస్ట్లో కొట్టుకుందామా, లేకపోతే 20 కిలోమీటర్ల సముద్రంలో ఇంటర్నేషనల్ మన దేశానికి సంబంధం లేకుండా మొత్తం ప్రపంచం అంతా ఐక్యరాజ్య సమితి కాపలాగా వస్తుంది, అక్కడికి వెళ్ళి కొట్టుకుందామా, లేకపోతే ఏమైనా ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ ఒరిస్సా అడవుల్లో కానీ కొట్టుకుందామా ఎవరు లేకుండా. పిచ్చెక్కి పిచ్చి మాటలు కాకపోతే అసలైనా జరుగుతాయా? నీతో పాటు తెచ్చుకో, ఆ ముసలి రౌడీలు ఇంకా ఉన్నారు కదా నీకు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, బీఆర్ నాయుడు, వాళ్ళని కూడా పట్టరు. దరిద్రం వదిలిపోద్ది. పోతే పైకి పోవటమా, లేకపోతే జైలుకి పోవటమా. ఒక బ్యాచ్ జైలుకి పోతే ఒక బ్యాచ్ పైకి పోద్ది. ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం మొత్తం విరగడైపోద్ది. లోకేష్ని కూడా పట్టరా. ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా హాయిగా జీవిస్తారు. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబుని
ముఖ్యమంత్రి గారికి నేను పదే పదే చెబుతున్నాను, రేపు 2024 ఎన్నికలు అయ్యే లోపు నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అన్నది కట్టాలి అమరావతిలో. దానికి పసుపు రంగు వేయాలి, దాంట్లో మంచి రూములు ఒక 6-7 రూములు పెట్టాలి. ఈ చంద్రబాబుతో పాటు ఉన్నటువంటి 420 వాళ్ళనే నేను చెప్పినటువంటి 5-6గురిని మంచి మంచి సూట్ రూముల్లో జాయిన్ చేసి నా కొడుకులకు కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 2024 ఓటమి తర్వాత ఇంకా జనం మీద పడి జనాన్ని కొడతారు. మీరు ఎందుకు ఓటేశారా, మీరు రండి కొట్టుకుందాం అని చెప్పి తిరుగుతారు. కాబట్టి రాజ్యాంగం ముసుగులో ఇట్లా ప్రవర్తించేటువంటి పిచ్చోళ్ళని ఏం చేయాలన్నదే ప్రజలు నిర్ణయిస్తారు. 2024లో మీ పిచ్చి మాటలకి పిచ్చి వాగుడికి నువ్వు పట్టాభిని పంపించి అక్కడ రెచ్చగొట్టి వంశీని మధ్యలో నీ పార్టీ కార్యకర్తకి ఎవరికైనా దెబ్బ తగిలిందని చిన్న గీత పడిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక చిన్న గీత పడిందా? ఇనోవా కారులో 2 సీట్లు తగలండి. పాప పోలీసు వ్యవస్థ వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుందని చెప్పి మధ్యలో ఉంటే సిగే తలకాయ బయలింది. ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు ఇప్పుడు వాడు స్టిల్. ఆ పోలీసు వ్యవస్థ మీద నిందలేస్తాడు వెళ్ళి, మీ తాడ తెత్తా మీ తొక్క తెత్తా నా బొచ్చు తీసేది, నీ చుట్టూత కాపులు ఉంది వాళ్ళే, ఎవడోడికి మెంటలెక్కి ఏంటి మమ్మల్ని చూసేదని చెప్పి వాడిని గన్ని తెత్తే ఏమవుతావు? కాదు, నువ్వు పోలీసు వ్యవస్థను కాపలా పెట్టుకుని నువ్వు చుట్టూత వలయం వేసుకుని రోప్ పార్టీ వేసుకుని వాళ్ళు నీ కాపలా కాసి నిన్ను తీసుకెళ్తే నేను రాగానే మీ తాడ తెత్తా మీ తోలు తెత్తా, మీరేమనుకుంటున్నారు, మీ మక్కిలర్ కొడతా, మీకు సిగ్గు ఉందా మీకు బుద్ధి ఉందా అంటే ఎవడోడ పౌరుషంగా నా బొట్టాడు ఉంటాడు కదా. ఏంటి పిచ్చుకొక్కలాగా మనం కాపలాగా తండ్రి మన మీద మొరుగుతున్నాడని ఎవడోడు గన్ను తెస్తే ఏమవుద్ది? మనం చూసాం కదా ఛత్తీస్గఢ్లోనే ఎక్కడో బీహార్లోనో ఓ పోలీసు వాడు కాల్ చేశాడు మంత్రిని. వాళ్ళ కాపులాలో ఉంటా వాళ్ళ రక్షణతో ఉంటా వాళ్ళ కాపులాతో మనం బతుకుతా వాళ్ళ మీద నీ పైత్యం వింటారు బాబు, నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే. దానికి కూడా ఇటు పిచ్చుకొక్కలాగా మరిగి 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 ఎవడోడితో రౌండ్ వేయించుకుంటాడు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పచెబుతాడు, జగన్మోహన్ రెడ్డి కాల్పించాడని చెబుతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు పిచ్చి హాస్పిటల్లో అన్నా చేర్చాలి, జైల్లో అన్నా పెట్టాలి. లేకపోతే ఈ రెండు సాధ్యం కాకపోతే రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులైన ఈయన గది ఒకటి ఇచ్చి ఆ గదిలో ఈయన తమ్ముడు రామ్మూర్తి నాయుడిని బంధించినట్టు ఈయన కూడా బంధించి అక్కడ కనుక ఉంచకపోతే ఈ రాష్ట్రంలో ప్రజానికానికి ఇబ్బంది ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది. ఎందుకంటే కాపలా కాసేటువంటి పోలీసుల్ని అమ్మనా బూతులు తిడుతున్నాడు, మక్కిలర్ కొడతాడంట. ఆడెవడో క్రిస్టియన్ అంటాడు, సిఏ క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్. ఈ మతాలు కులాలు ఈ గొడవ ఏంటారు బాబు? నీకు 76 ఏళ్ళు సచ్చి నీకు పోయే కాలం వచ్చినట్టు ఉంది. పిచ్చి వాగుతో అక్కడికి వెళ్ళి కొట్టుకుందాం జరగని కార్యక్రమాలు చేసి కార్యకర్తలను రెచ్చగొడుతున్నాం. వంశీ పశువుల డాక్టరే, వంశీ పశువుల డాక్టర్ చదివింది. ఆ పశువులకి ఏమైనా అనారోగ్యం వచ్చే నోరుండవు పాపం చెప్పుకోలేవు. మనిషి అయితే ఎవడోడు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఈ పక్క ఆ పక్క ఏదో చెబుతాడు డాక్టర్ దగ్గర కూర్చుని. పశువులు ఏం చెబుతాయి? తినటం మానేస్తాయి, నెమరు వేయటం మానేస్తాయి. అదే వాటికి అనారోగ్యం అని తెలుసుకోవాలి డాక్టర్. ఎందుకు మానేసి ఎందుకు తినట్లేదని చెప్పి డాక్టరే దాన్ని చూసి దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అన్నదే చేస్తాడు. కాబట్టి పశువుల డాక్టర్ అనేవాడు నోరు లేనటువంటి ప్రాణాలకి జీవం పోసి వాటిని బ్రహ్మాండంగా తిని తిరగడానికి మనుషులకి పాలు ఇవ్వటాకో విశ్వాసంగా ఉంటాకో ఆ జంతువులను కాపాడుతాడు పశువుల డాక్టర్. నువ్వేంట్రా వంశీ చెబుతూ ఉంటాడు, గొంగళ్ళలో తింటా బొచ్చు ఏరుకుంటే ఉపయోగం. గొంగళం అంటే మొత్తం బొచ్చే, దాంట్లో తింటా మళ్ళీ నాకు బొచ్చు వచ్చిందంటే నువ్వేం చేస్తావు? ఆ పశువులు పాలు పితుక్కుని పాలు అమ్ముకుని పౌడర్ చేసి పౌడర్ అమ్ముకుని పెరుగు అమ్ముకుని పేడ తెచ్చుకొని పిడకలు అమ్ముకుని నువ్వేం చేస్తావు అబ్బాయి? వంశీ పశువుల డాక్టర్ అయితే నువ్వు పశువుల పాల ఉత్పత్తుల మీద బతికేటువంటి సన్నాసి నువ్వు ఎలా పెద్ద పోటుగాళ్ళలాగా. ఎవడ బెటర్, నువ్వు బెటరా వంశీ బెటరా? నోరు లేని ప్రాణులను కాపాడేటువంటి వంశీ బెటరా? నోరు లేనటువంటి ప్రాణుల్లో పాలు పితుక్కొని పొడి చేసుకుని పెరుగు చేసుకుని పేడ తెచ్చి పిడకలు కొట్టి అమ్ముకునేటువంటి నీ బట్టి 420 బెటర్. ఎవడ బెటరా? వంశీ బెటర్. నువ్వెట్టా బెటర్ అవుతావు? ఆటి మీద బతుకుతావు, మళ్ళీ ఆటి గురించి మాట్లాడతాడు ఈ సన్నాసి. ఏం చేయాలి ఇతన్నే? ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. గన్నవరంలో పట్టాభిని పంపించింది చంద్రబాబు నాయుడు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ చిన్న గీత కూడా పడలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 గ్లాసులు 4 కుర్చీలు ఒక కంప్యూటర్ మొత్తం కలిపి 50,000 రూపాయలు ఖరీదు అవ్వాయి.
అయ్యి ధ్వంసమైంది. ఒక ఇన్నోవా డొక్కు కారుకి ఎవడో సన్నాసులు ఉంటారు, ఆడు సీట్లు కంటిస్తే దాన్ని ఆర్పారు. ఆ కారు ఖరీదు ఎంత ఉంటుంది, ఆ కారు తగలడు, ఇన్సూరెన్స్ దొబ్బుతాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కావాలని వచ్చారు, ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసుకుని ఇన్సూరెన్సులు తీసుకుంటారు. వీడికి ఏమీ లాస్ లేదు. వీడి కార్యకర్తలకి నాయకులకి దెబ్బతాల, వైఎస్ఆర్ కార్యకర్తలకి నాయకులకి దెబ్బతాల. ఛాలెంజ్లు చేయించింది పట్టాభి గారిని పందిలాగా కూర్చోబెట్టి ఈ చంద్రబాబు నాయుడు. గన్నవరం పంపించింది పందిని ఈ 420 చంద్రబాబు నాయుడు. దెబ్బలు తింది మధ్యలో అడ్డం పడినటువంటి పోలీసు వాళ్ళు. ఇంటెన్సివ్ కేర్లో ఉంది సిఐ, అతను క్రిస్టియన్. నీకెందుకు అబ్బాయి, క్రిస్టియన్ అయితే నీకెందుకు, ముస్లిం అయితే నీకెందుకు, హిందూ అయితే నీకెందుకు? బుద్ధి లేదు. 76 ఏళ్ళు చచ్చినాయి నీకు, పిచ్చివాడు అవుతావు. నువ్వు మేము పెట్టుకున్న గొడవలకు తనులు తిన్న పోలీసు వాళ్ళు అయితే మళ్ళీ వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుతావు. ఛాలెంజ్ చేసి వచ్చింది నువ్వు. ఇంతలావు జెండా పెట్టుకుని వచ్చింది పట్టాభి. వైసీపీ వాళ్ళని కొడతాండి అడ్డం పడితే సీఏ తలకాయ పగలు కొట్టింది పట్టాభి. ఏం కేసు పెడతారు? 407 పెట్టక, 307 పెట్టక ఏం కేసు పెడతారు? ఏదో కళ్ళబోళ్ళు కబుర్లు చెప్పడం, ఆ పిచ్చివాళ్ళు తమ్ముళ్ళు అని చెప్పి వాళ్ళని రోడ్డుకు రావటం, వాళ్ళని ఇట్టాగే రెచ్చగొడతాం. నేను వస్తాను. ఎక్కడికి వస్తావు నువ్వు బ్లాక్ కార్డ్ వెనక పంపించు, నీ పదవికి రాజీనామా చేయి, మేము కూడా చేస్తాం. నాగవంశీగా ఫోన్ చేయి, ఎక్కడ రమ్మంటావు చెప్పి వస్తాం. ఇవన్నీ జరిగాయన రాజ్యాంగంలో, ఈ ప్రజాస్వామ్యంలో. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగం అంటాడు, నువ్వు ఖర్జూర నాయుడు రాజ్యాంగం. ఇది ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయుడు రోడ్డు మీద కొట్టుకుంటాకి అందరిని వదిలేసి దీన్ని ఏం రాజ్యాంగం అంటారు? ఖర్జూర నాయుడు రాజ్యాంగమా, లేదా లవంగం నాయుడు రాజ్యాంగం, యాలుక్కాయ నాయుడు రాజ్యాంగమా? ఎవరు రాజ్యాంగం ఇది? ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబుకి 2024 మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి చెబుతాను. ఆయనకి చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం రెడీగా కౌంటింగ్ రోజు చేసి ఉంచాలి. వీడితో పాటు వీడి 420 బ్యాచ్ ఇంకొక 4-5 ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి హాస్పిటల్లో చేయకపోతే కనుక 2024 ఎన్నికల తర్వాత చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సార్, బాబాయ్ హత్య కేసులో జగన్ అడ్డంగా దొరికారని చంద్రబాబు అంటా ఉన్నారు. వివేక్ హత్య కేసు తర్వాత జరుగుతున్న పరిణామాలు ఎలా చూస్తారు? ఇప్పుడు ఏం ఎంక్వైరీ జరుగుతుంది? సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది అని చెబుతున్నారు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంతేనా? అది సిబిఐ ఎంక్వైరీనా? వాళ్ళు ఏంటి, అదే గూగుల్ టేక్అవుట్ అంట. గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి తెలుసా మీకు ఎవరికన్నా? ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి ఎవడెక్కడ ఉన్నాడో పట్టుకుంటారంట. ఇది గూగుల్ టేక్అవుట్ అని ఒక కార్యక్రమం తీసుకొచ్చారు కొత్తగా, భారతదేశంలోని ఫస్ట్ కార్యక్రమం అనమాట. దీనికి సిబిఐ ఎందుకండి? ఒక టెలిఫోన్ ఆపరేటర్ని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్కి వేస్తే ఆడు చేసేవాడు దీన్ని. ఇది సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇది టీఓఐ అని చెప్పి ఆ దర్యాప్తు సంస్థ. దీనికి సిబిఐ వాళ్ళు అవసరంలా. ఒక టెలిఫోన్ ఆపరేటర్ ఉన్నాయి, ఒక టెలిఫోన్ ఆపరేటర్కి ఇన్వెస్టిగేషన్ ఇస్తే, అరే బాబు ఈ ఫోన్ సిగ్నల్ తీసి ఎవడెవడెవడెవడు ఫోన్ చేశాడు, ఇదే కేసు మీరు కట్టేయండి అంటే ఆడు కట్టేసేవాడు. దీనికి 4 నెలలు ఏం చేస్తున్నారు? గుడ్డుకూరలు పొడుతూ ఉంటున్నారా? సిబిఐ 4 ఏళ్ళ నుంచి గుడ్డుకూరలు పొడుతూ ఉంటున్నారా? ఎవడ ఫోన్ ఎక్కడ ఉంది గూగుల్లో చూసి గూగుల్ టేక్ అంట. ఎవడ ఫోన్ ఎవడికి వెళ్ళింది దాంట్లో కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఏపీ వెంకటేశ్వరరావు, అక్కడ ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారి బామ్మర్జులు, ఆదినారాయణ రెడ్డి, వీళ్ళ ఫోన్లు ఎవడే చెక్ చేయరంట. మా బాబు గారు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం దీన్ని టెలిఫోన్ ఆపరేటర్కి పెడితే అప్పుడు ఆడే 10 రోజులు ఇచ్చేవాడు రిపోర్టు. ఒక టెలిఫోన్ ఆపరేటర్ని పెడితే ఆడు ఇచ్చేవాడు అండి బాబు ఈ రిపోర్ట్. దీనికి సిబిఐ ఎందుకు? ఈ 4 ఏళ్ళు ఈ కథ ఎందుకు? అక్కడ ప్రాథమికమైనటువంటి సమాచారం సేకరించి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి టెక్నికల్గా ఏమేమి మ్యాచ్ అవుతున్నాయని చూసేది సిబిఐ ఎంక్వైరీ. అవన్నీ గాలికి వదిలేసి గూగుల్ ఎర్త్తో గూగుల్ టేకాఫ్ అని పేరోడు పెట్టి ఎవడెక్కడి నుంచి ఫోన్ మాట్లాడాడు, ఎవడి ఫోన్ నుంచి ఎవడో ఫోన్ వెళ్ళింది, ఈడి సిగ్నల్ ఎక్కడ ఉందో, ఆడి సిగ్నల్ ఎక్కడ ఉందో, చచ్చిపోయిన వివేకానంద రెడ్డి గారు ఇల్లు ఇక్కడ ఉంటే
2 ఏళ్ళ అవతల భాస్కర్ రెడ్డి గారి ఇల్లు 50 అడుగులు 60 అడుగులు డిఫరెన్స్, లేదా 100 అడుగులు డిఫరెన్స్. గూగుల్ ఎర్త్లో తెస్తే ఫోన్లు అన్నీ ఎక్కడ ఉంటాయి? గూగుల్లోంచి తెస్తే మా ఇంటికి మా ఇంటి అవతల ఫోన్ ఒక చోట ఉండదు, ఒక సిగ్నల్ ఉండదా, ఒక టవర్ నుంచి ఉండదా? కాబట్టి ఇది సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇది టెలిఫోన్ ఆపరేటర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి టీఓఐ ఎంక్వైరీ చేశారు. కష్టపడి 4 సంవత్సరాలు. దీనికి ఎవడన్నా టెలిఫోన్ ఆపరేటర్ కాకపోతే ఇది ఎప్పుడు 10 రోజులు ఇచ్చేవాడు.